జై జగన్నాథ. పూరి జగన్నాథ ఆలయం ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక దివ్య శక్తుల సమ్మేళనం. ఈ ఆలయం గురించి మీరు చాలా విని ఉండొచ్చు, కానీ ఈ ఆలయంలో దాగిన రహస్యాలు కొన్ని మీకు ఈరోజు నేను చెప్పబోతున్నా. హాయ్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు నవీన్తో ముచ్చట. ఆలయంలో ముఖ్యంగా మనకు వినిపించే రహస్యం, పూరి జగన్నాథ స్వామి విగ్రహంలో ఒక రహస్యమైన బ్రహ్మ పదార్థం ఉంటుందని చెప్తారు. ఈ పదార్థం ఏంటిదో ఎవరికీ తెలియదు. చాలామంది విశ్వాసం ప్రకారం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన కృష్ణావతారం. అందులోని కృష్ణునికి యొక్క గుండె అని చాలామంది నమ్ముతారు. కానీ విగ్రహాలు మార్చే సమయంలో, నవకళేబర సమయంలో ఈ పదార్థాన్ని పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇప్పుడు ఈ మార్చే ప్రక్రియలో కూడా ఈ బ్రహ్మ పదార్థాన్ని చూడకుండా ఉండడానికి మార్చేవారికి కళ్ళకు గంతలు కట్టి చేతికి గ్లౌజులు యూజ్ చేసి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. పూరి జగన్నాథ ఆలయం గోడలపై ఉన్న శిల్పాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదు, అవి ఒక దివ్య సందేశాన్ని దాచి ఉన్నాయి. కొన్ని శిల్పాలు ఖగోళ శాస్త్రాన్ని, సౌర వ్యవస్థను సూచిస్తాయని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తాయి. ఒక శిల్పంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు చెక్కబడ్డాయి. ఇవి 12వ శతాబ్దంలోని ఖగోళ శాస్త్రాన్ని, ఖగోళ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ శిల్పాలు ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. సింహద్వారం ఇది జగన్నాథ్ ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం. కానీ ఈ ద్వారం గురించి ఒక అపరిచిత విషయం మీకు తెలుసా? ఈ ద్వారంలో దాగిన భక్తులు తమ ఆలోచనలు శుద్ధి అవుతాయని, ఒక దివ్యశక్తి తమను తాకినట్లు అనుభవిస్తారని చెప్తారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఈ ద్వారం దాటిన తర్వాత మనసు శాంతితో నిండిపోతుందని. ఈ ఆలయ నిర్మాణంలోని ఇది వాస్తు శక్తి లేక జగన్నాథ స్వామి ఆశీస్సుల అనేది మీరే చెప్పాలి. ఆలయంలో ఉన్న రహస్య గది. జగన్నాథ్ ఆలయంలో ఒక రహస్య గది ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ గదిలో శ్రీకృష్ణుడు స్వయంగా రహస్య రూపంలో ఉన్నారని నమ్మకం. ఈ గదిని కొందరు పూజలు మాత్రమే ప్రవేశిస్తారు మరియు ఈ గది గురించి బయట వారికి ఎటువంటి సమాచారం ఉండదు. ఈ గదిలో ఏముంది? ఒక దివ్య రహస్యమా, లేక సాక్షాత్ శ్రీ కృష్ణుడే అందులో రహస్యంగా ఉన్నారా? అది భక్తులకి తెలియాలి, ఆ భగవంతునికే తెలియాలి. జగన్నాథుని విచిత్రాల శక్తి. జగన్నాథ స్వామి చిత్రాలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, అవి ఒక దివ్య శక్తిని కలిగి ఉన్నాయి. ఆలయంలోని కొన్ని చిత్రాలు రాత్రి సమయంలో కదులుతాయని, వాటి కళ్ళు భక్తులను అనుసరిస్తాయని స్థానికులు చెబుతూ ఉంటారు. పూరి సముద్ర తీరంలో జగన్నాథ్ ఆలయానికి సమీపంలో ఇసుకపై ఏర్పడే కొన్ని గుర్తులు భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ గుర్తులు సుదర్శన చక్రం లేదా శ్రీకృష్ణుని పాదాల ఆకారంలో ఉంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతారు. వీటిని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులుగా భావిస్తారు. ఆలయంలో వినిపించే గంటలు 3 వేర్వేరు శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క దేవుళ్లను, జగన్నాథ స్వామి, బలభద్రస్వామి, సుభద్రమాతని సూచిస్తాయని భక్తుల నమ్మకం. ఈ శబ్దాలు ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ గంటలు తయారు చేయడానికి వాడిన లోహం గురించి ఎవరికీ ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ శబ్దం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికీ తెలియదు. జగన్నాథ్ ఆలయంలో సమయం వేరే విధంగా కదులుతుందని భక్తులు నమ్ముతారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు గంటల తరబడి ఉన్న కొన్ని నిమిషాలు మాత్రమే గడిచిన అనుభూతిని పొందుతారు. ఈ అనుభవం ఆధ్యాత్మిక శక్తి వలన కలిగినదా, లేక మనసు యొక్క భ్రమణ? ఆలయం యొక్క ఆధ్యాత్మికతలో మరెన్నో విషయాలు ఉంటాయి. పూరి జగన్నాథ్ ఆలయం ఒక దివ్య క్షేత్రం. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి దృశ్యం, ప్రతి శబ్దం ఒక రహస్యాన్ని దాచి ఉంది. అపరిచిత విషయాల నుంచి ఆశ్చర్యం కలిగించాలని భావిస్తున్నాను. మీరు పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించినప్పుడు ఎదురైన అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ నవీన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.